ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 14. ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. అందుకైన, మీరు ప్రార్థన చేయునప్పుడు నీ రాజ్యము వచ్చునుగాక అని పలుకుడని వారితో చెప్పెను. లూకా సువార్త 11:1-2. మాకు ప్రార్థన చేయటం నేర్పించమని వాళ్ళు అడిగినప్పుడు ప్రభువు తన కళ్ళెత్తి దేవుని మహిమనొక్కసారి అవలోకించాడు. నిత్యత్వపు అంతిమ స్వప్నాన్ని ఒక్కసారి తలుచుకున్నాడు. దేవుడు మానవ జీవితంలో చేయ సంకల్పించిన దాని సారాంశాన్ని క్రోడీకరించి ఈ అర్థవంతమైన మాటల్లో ఇమిడ్చి ఇలా ప్రార్థించండి అంటూ ఆదేశించాడు. మనకు సాధారణంగా వినపడే ప్రార్థనకి దీనికి ఎంత వ్యత్యాసమో చూడండి. మన ఇష్టాన్ని అనుసరించి ప్రార్థిస్తే ఎలా ఉంటుంది మన ప్రార్థన? దేవా, నన్ను దీవించు, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని, మా ఊరిని, మా దేశాన్ని దీవించు. ఎక్కడో ఓ మూలన ఆయన రాజ్యం గురించి ఓ మాట అంటామేమో. ప్రభువైతే మనం ఎక్కడైతే వదిలేశామో అక్కడ ప్రారంభించాడు. లోకం గురించి ముందు, మన వ్యక్తిత్వ అవసరాలు తర్వాత అడగాలి. నా ప్రార్థన ఖండాంతరాలు దాటి ప్రతి ద్వీపాన్ని కలుపుకొని ప్రపంచమంతటి కొరకు దేవుని సంకల్పం గురించి, ప్రతి వ్యక్తి గురించి, ప్రతి జాతి గురించి ప్రార్థించిన తరువాత నా కోసం చిన్న రొట్టె ముక్కనిమ్మని అడగమంటున్నాడు. తనకున్నదంతా ఇచ్చేసి తనకు తానే మన కోసం సిలువుపై త్యాగం చేసిన తరువాత ఆయన మనల్ని ఏదైనా అడగటానికి యోగ్యుడే కదా. దేవుని రాజ్యం ముందు అందరూ స్త్రీ పురుషులు అల్పులే. ఆ అద్భుత శక్తి అంచుల్ని కూడా ఎవరూ తాకలేరు. క్రీస్తుకు సంబంధించిన వ్యవహారాలే మన జీవితంలో ప్రధాన అంశాలని, మన వ్యక్తిగత అవసరాలు మనకెంత ముఖ్యమైనవైనా, ప్రేమైనవైనా అవి క్రీస్తు పని తర్వాతేనని మనం నేర్చుకునేదాకా ఇంతే. ఆఫ్రికా ఖండపు మిషనరీ రాబర్ట్ ముఫతిని ఒక పాప తన ఆల్బంలో ఏదైనా రాయమంది. ఆయన రాసిన మాటలేవి: నా హృదయమే నా ఆల్బం, తుఫాను కమ్మి చీకటి మూసి కాంతి విహీనమైన ఆల్బం. యేసు పేరు దానిపై రాయాలి. ఆ హృదయం ఆయన ముందు మోకరెళ్ళాలి. సౌందర్య లోకాల్ని వీక్షించాలి. ఇదే నా ప్రియమైన కోరిక. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. లూకా సువార్త 1:33. మిషనరీ పని చెయ్యడం అన్నది ఈనాటి సంఘాలు తరువాత ఆలోచించి తెలుసుకున్నది కాదు, క్రీస్తు ముందుగానే నిర్ణయించి ఆదేశించినది. ఆమెన్.